శక్తి మహాశక్తి పరమశక్తికి జయము. జగజ్జనని, ఓ జగదంబ, ఓ జగన్మాత, ఓ ఆనందదాయిని, ఓ కరుణామయి, దయామయి, స్నేహమయి మాత, ఓ ఆదిశక్తి, పరమశక్తి, మహాశక్తి, మాపై దయ చూపండి మాత, మాపై దయ చూపండి. మమ్మందరినీ భయభీతులను చేయుచున్న దుష్ట దానవుడు ఆ మహిషాసుని సంహరించి ఈ జగతిని దానవుల హింసల నుండి, ఈ జగతిని దానవ శక్తి బాధల నుండి విముక్తి కలిగించండి మాత, విముక్తి కలిగించండి. ఎవరది? ఎవరి అట్టహాసము ఇది? ఎవరది మా యొక్క శక్తినే రెచ్చగొడుతున్నవారు? చెప్పు, ఎవరు వారు? ఎవరి వద్ద సమాధానము లేదా? ఎవరికీ తెలియదా? కానీ మేము తప్పక తెలుసుకొనగలము. మేమే స్వయంగా చూచెదము. వారు ఎవరైనది మహిషాసురుడిని రెచ్చగొట్టేటటువంటి దుస్సాహసము చేయుటయా? సుందరి, నీ వంటి అనుపమాన అద్భుతమైన అపూర్వ రూపము మా జీవితమందు మొదటి మారు చూచుచున్నాము. మా పేరు మహిషాసురుడు. ఇక స్వర్గాధిపతి ఇంద్రుని పరాజితుని చేసి మేము స్వర్గముపై మా అధికారమును సంప్రాప్తించుకున్నాము. సృష్టి రచనను, పాలనను ఇంకా సంహారము చేసేడి బ్రహ్మ, విష్ణు, మహేశులు కూడా కోరినా మాకే అహితము చేయలేకపోయినాడు. దీనితో నీకు మా పరాక్రమము గురించి నమ్మకము కలిగియుండును. ఇక నీ యొక్క మనస్సు మమ్ము అజేయునిగా, పరాక్రమునిగా ఒప్పుకొనిన మేము నిన్నిదే ఆహ్వానిస్తున్నాం. రా, మా మహారాణివి అయ్యి స్వర్గమందే కాక ముల్లోకములలోనూ కల శ్రేష్ఠ సుఖములు మాతో కలిసి అనుభవించు. నీ అట్టహాసము కూడా నీ రూపము వలనే మనస్సును సమ్మోహింపజేయుచున్నది. దుర్బల మనస్కులైన ప్రాణులు మరి ఈ నీ అట్టహాసముతో భయభీతులు కాగలరు.
కానీ మేము దానవులము. మా ఉపస్థితి మాత్రముననే ప్రాణులు భయభీతులయ్యదరు. నీ అట్టహాసానికి ప్రసన్నులమయ్యాము. మేము నీ రూపము చూసి ఎంతో ప్రసన్నులమైనాము. దేవేంద్రుణ్ణే దాసునిగా చేసుకుని ఇచ్చకల ఈ మహిషాసురుడు నీ దాస్యమును స్వీకరించుటకు ఆతురతతో ఉన్నాడు. మా మస్తకమును నీ చరణములయందు ఉంచినాము. మా ప్రేమ నివేదనని నీవు స్వీకరించు సుందరి. మాకు ఏమనిపిస్తున్నదంటే నీవు మా కొరకే ప్రత్యక్షమైనావని సుందరి. మా ప్రేమయాచనను నీవు తృణీకరించబోకు సుందరి. వీల్లేదు. పరమ పురుషుడైన ఒక్క పరమాత్మ తప్ప అన్య పురుషులెవరూ కూడా నాకు ఇష్టము కారు. ఎందుకన నేను ఆ పరమాత్మ పురుషుని ప్రకృతిని. ఓ మహిషాసురా, ఈ సమయమున మోహముతో నీ హృదయము ప్రదూషితమైనది. అది నన్ను తాకను కూడా తాకలేదు. అందుచే దానవులకు నిర్దేశించిన నివాసమైన ఆ పాతాళ లోకమునకు తిరిగిపో. ఇచ్చట నీ స్వార్థమేది సిద్ధించబోదు. ఇప్పుడిక నిన్ను పొందనిచో మా జీవితము వ్యర్థము సుందరి. మా మాటని ఒప్పుకో. మా ప్రేమ నిమంత్రణని స్వీకరించు. మేము జీవితాంతము నీ చరణదాసునిగానే ఉండిపోయేదము. మహిషాసురా, ఇక నీవు నేను లేక జీవించి ఉండలేకున్నా నాతో యుద్ధము చేయి. నీవు ఆ యుద్ధమందు నన్ను గెలిచిన ఎడల నేను ఇక శాశ్వతముగా నీదానమయ్యదను. ఓ సుందరి, నీ వంటి కోమలాంగిపై ప్రహారము చేయుటకు మా మనస్సు అంగీకరించుటలేదు. అది పిరికివారి పని, నా వంటి వీరులది కాదు. వాదన, ప్రేమ నివేదన చాలా అయినవి. ఇప్పుడింకా అవన్నీ ఆపవలసినది. మాకు నీపై బలప్రయోగము చేయాలని లేదు. అందుచే మా మాట విను. మా వెంట స్వర్గమునకు రా. అది ఏ నీకు హితమైనది. దుష్ట మహిషాసురా, మోహమనే అగ్ని నీ బుద్ధిని ఉక్కి చేసినది. దుష్టత్వం యొక్క ఛాయ నీ ఆత్మను కప్పివేసినది. అజ్ఞానాంధకారము నీ మనసుపై ఆవరించినది. ఇక ఇప్పుడు మృత్యువు నిన్ను సమీపించుటకు ఆతురతతో ఉన్నది. అందుచే ఆఖరి మారు నిన్ను హెచ్చరించుతూయున్నాను. వెంటనే పాతాళ లోకమునకు వెళ్ళిపో, లేదంటే నాతో యుద్ధము చేయి. ఈ యుద్ధములో నిన్ను అంతమొందించి నేను శాశ్వతముగా మానవులను, దేవతలను భయముక్తులను చేసెదను. భయముక్తులను చేసెదను. భయముక్తులను చేసెదను. భయముక్తులను చేసెదను. హఠము చేసి నీవు మా ప్రేమ నివేదనని తృణీకరించి మమ్ము యుద్ధమునకు ప్రేరేపిస్తున్నావు. ఇక మేము నిన్ను తప్పక అంతము చేసేదము. ఇప్పుడిక నిన్ను పొందనిచో మా జీవితము వ్యర్థము సుందరి. మా మాటని ఒప్పుకో. మా ప్రేమ నిమంత్రణని స్వీకరించు. మేము జీవితాంతము నీ చరణదాసునిగానే ఉండిపోయేదము. దుష్ట మహిషాసురా, మోహమనే అగ్ని నీ బుద్ధిని బుక్కి చేసినది. దుష్టత్వం యొక్క ఛాయ నీ ఆత్మను కప్పివేసినది. అజ్ఞానాంధకారము
నీ మనసుపై ఆవరించినది. ఇక ఇప్పుడు మృత్యువు నిన్ను సమీపించుటకు ఆతురతతో ఉన్నది. అందుచే ఆఖరి మారు నిన్ను హెచ్చరించుచూయున్నాను. వెంటనే పాతాళలోకమునకు వెళ్ళిపో, లేదంటే నాతో యుద్ధము చేయి. ఈ యుద్ధములో నిన్ను అంతమొందించి నేను శాశ్వతముగా మానవులను దేవతలను భయముక్తులను చేసెదను. హఠము చేసి నీవు మా ప్రేమ నివేదనని తృణీకరించి మమ్ము యుద్ధమునకు ప్రేరేపిస్తున్నావు. ఇక మేము నిన్ను తప్పక అంతము చేసేదము. జై బ్రహ్మదేవా. సుందరి, నీవెంతటి సుందరివో అంతటి మొండిదానివి. నీవు మహాబలి మహిషాసురునితో శత్రుత్వమును కోరి తప్పు చేసినావు. ఆయన నీవు నారివని ఇప్పటిదాకా నీపై ప్రాణాంతక ప్రహారము చేయలేదు. కానీ నేను మహాబలి దూత చిక్షురుడిని, నీపైన దయ చూపించను. అనుభవించు నీ దుష్టత్వానికి పరిణామం. నీవు చిక్షురుడిని అంతము చేసినావు, కానీ ఇప్పుడు ఈ అశిలోముడు నిన్ను అంతము చేస్తాడు చూడు. ఇప్పుడు నిన్ను విడువనే విడువను. ఇదిగో
అదిగో కాచుకో నా దెబ్బని. సుందరి, ఇప్పుడు మేము నిన్ను అంతము చేసి తీరదము. ఓరి దుష్ట, నా అంతిమ ప్రహారము నిన్ను జీవించియేయుండనీయదు. ఇప్పటికైనా ప్రాణము దక్కాలంటే నీ సహచరులను నీతో తోడ్కొని పాతాళ లోకమునకు వెళ్ళిపో. వీల్లేదు, ఎప్పటికీ కాదు. శంబరాసురా, ఇప్పుడు మేము ఒకటి నుండి అనేక రూపములు ధరించి నిన్ను ముక్కలు ముక్కలు చేసేదము.
మహిషాసురమర్దిని మహాకాళికి జయము మహిషాసురమర్దినికి జయము మహిషాసురమర్దిని మహాకాళికి జయము महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि जय जय ओ महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि అవనీయంబరము కాలము సంద్రం వృక్షలత పాషాణాలు ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు गुणगानम जय जय ओम महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि जय जय ओम महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि కాలుని కన్న బలశాలి అసురులు నీ ఎదుటయ్యే పరాజితులు అహంకారులకు ఎప్పుడు నీవు గర్వభంగమే చేసేవు కళ్యాణి భవాని నీవు ఎల్లరకు శుభమొసగేవు ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు గుణగానం जय जय ओम महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि जय जय ओम महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि సతి సాధ్వి నీవు దేవి భవానీ బ్రహ్మచారిణి మాతా శక్తి స్వరూపారుద్రిణి వీవు శూలధారిణి మాతా మృత్యువు పొందే నీ నుంచేగా జీవనవర ప్రసాదం ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు గుణగానం जय जय ओम महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि जय जय ओम महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि
కనులు తెరువని సృష్టంతటిని మేల్కొలిపే ఓ తల్లి. కనులు మూయగా సకల జగత్తిని లాలించి పాలించేవు. కాలానికి తన కాలగమనము తెలిసేది నీ వలనే తల్లి. ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు గుణగానం. జయ జయ ఓం महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि. जय जय ओम महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि. అవని అంబరము కాలము సంద్రం వృక్షలతా పాషాణాలు. ప్రేమ భావనతో ఒకటిగా నీదే చేసెదరు గుణగానం. जय जय ओम महिषासुरमर्दिनि जय जगदम्बा दुःख निवारिणि. 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 త్రిదేవీల శక్తులకు ప్రతీక అయిన దుర్గామాత మహిషాసురుని వధించి విశ్వ కళ్యాణమునకు శ్రీకారము చుట్టింది. ఈ సకల జగత్తు పరమశివుని రచనయే. వేరొక విధంగా చెప్పాలంటే ఈ విశ్వము శివశంకరునికి ఇంకా పార్వతీమాతకి ఒక గవ్వలాట వంటిది. క్రొత్త క్రొత్త కథలు ఉపకథలని సృష్టించేందుకు వారు సదా ఈ ఆటని ఆడుతూనే ఉందురు. ఈ గవ్వలాట వల్లనే నిత్యము అద్భుతము మరియు విచిత్ర సంఘటనల సృష్టి జరుగుతుంది. అటులే ఒకనాడు శివపార్వతులు కైలాసములోని ఒక ఏకాంత స్థలములో వినోదానికై గవ్వలు ఆడుతూ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇదిగో సత్యం, దీనితో నీ పావు పోయిను. ఏమి యోచిస్తున్నావు దేవి? నీవు పందెం వేయి. తమరనుకుంటున్నది భాగ్యదేవత తమరికే తోడు నిలుస్తుందనా? అవశ్యం. ఈ సౌభాగ్యశాలి అయిన దేవి పార్వతి మా వెంట ఉన్నంత వరకు తప్పక భాగ్యదేవత మా వెంటనే ఉండు. నేను మీ పక్షమును లేను. నా భాగ్యము నా వెంట, ఇక తమరి భాగ్యము. మాకర్థమైనది దేవి. నేడు క్రీడయందే నువ్వు మాకు విరోధి వలె మారినావు. కానీ మేమును నిశ్చయం చేసుకుంటుంది, నేడు నిన్ను ఓడించియే తీరదము. పందెం వేయి. 12 12 12 12 12 12 12 12 12. ఇదిగో 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. తమరి మొదటి పావు పోయెను. చూసారా స్వామి, ఇప్పుడు నేను గెలిచినాను. ఇప్పుడు నేను ఇట్లా గెలుచుతూనే ఉండేదను. 12 12 12 12 12 12 12 12 12. మరలా 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. రెండవది పోయెను. అరే స్వామి, ఓటమి యొక్క సంకేతం అందినంతనే కోపగించినారు. ఇది నా క్రీడలంటే? నీవు గవ్వలు వేయుచు గెలుచుచుంటివి. ఓసారి వేసి గవ్వలు తిరిగిచ్చి ఉండవలసింది. గెలిచుడి వారెవరో గవ్వలు వారే వేసెదరు. తమరు గెలిచినప్పుడు గవ్వలు నాకెందుకిచ్చినట్లు? తమరే ఎందుకు వేయలేదు? అది మా ఉదారత్వం కనుకనే నీకు అవకాశం ఇచ్చినాం. కానీ నీవు మా ఉదారతను అనుచితంగా వాడుకుంటావు. క్రీడ అందు ఉదారత పనికిరాదు స్వామి. 12 12 12 12 12 12 12 12. మరలా 12. ఇదిగో స్వామి, తమరి మూడవ పావు కూడా పోయెను.
నేను గెలిచి తిని, మరి తమరు ఓడిరి. 3 మార్లు నేను తమరిని ఓడించినాను స్వామి. ఇంకా తమరు క్రీడకు సిద్ధమనినా నేను సిద్ధమే. దేవి, నీవు మమ్మలను మోసగించినావు, మోసము చేసి మమ్ము గెలిచినావు. ఇక మేము నీతో ఎప్పుడూ క్రీడలో పాల్గొనము. నేను క్రీడాభావనతోనే క్రీడలో పాల్గొన్నాను. కాని క్రీడ యందు ఈ విధముగా ఉక్రోషపడుట తమరికి శోభస్కరమ కాదు స్వామి. ఇసుమంత గెలుపుకే నీలో గర్వము పొంగినది. గర్వముతో ఉన్మత్తురాలవై నీవు పూర్తిగా మరచినావు పతితోటి నీవు ఎటుల ప్రవర్తించవలను అని. అటుల నేను ఏమని అంటిని స్వామి? అంటే నీవు ఇప్పుడు ఏమంటివో అది కూడా నీకు తెలియదన్నమాట. తప్పు చేయు వారికి వారేమి చేయుచున్నారో అది తప్పు అని తెలిసినా వారెప్పటికీ ఆ తప్పును చెయ్యనే చెయ్యరు. కానీ అజ్ఞానము అహంకారముల భావన వచ్చిన పెదప ఏ ప్రాణికి కూడా తాము చేస్తున్నది తప్పన్న జ్ఞానం ఉండదు. చెప్పండి స్వామి, ఇప్పుడు నా వలన ఎట్టి తప్పు జరిగినది? ఈ క్రీడయందు తమరిపై గెలుపొందుటే నేను చేసిన తప్ప? నా గెలుపుని గురించి చెప్పుట అదేనా నా తప్పు? ఈ సమయమున ఈ విషయమై నీతో చర్చించుట ఉచితమని అనుకో. తమరు వ్యర్థముగా కోపగించుతున్నారు స్వామి. అంటే మేము వ్యర్థముగా పనులు చేయుచున్నామా? నా అభిప్రాయము అది కాదు స్వామి. నీ అభిప్రాయమును బాగా అర్థము చేసుకున్నాం. మమ్ము ఊరడించే ప్రయత్నం చేయకు. పతి మనసుకి ఊరటనిచ్చే అధికారము మరి పత్నిదేగును కదా స్వామి. ఇక జగతికంతా తెలుసు నేను తమరి పత్నిని అని. చాలు చాలు. ఈ సమయమున మేము ఇక నీ మధుర వాక్కులు వినలేము. మాకు నీ యొక్క తోడు కూడా అవసరము లేదు. మీకు నా తోడు యొక్క ఆవశ్యకత లేదా? అయితే నేను ఈ క్షణమే కైలాసమును విడిచి అన్య ప్రదేశము వెళ్ళిపోయేదను. ఇక తమరు నన్ను వెదికే యత్నము చేయవద్దు. నీవు ఆనందముగా వెళ్ళవచ్చు. మేము పూర్వము నీవు లేకుండా ఉన్నాము కదా. నీకు బహుబాగా తెలియను రెచ్చగొట్టడి మాటలు వినుట మా స్వభావము కాదు అని. పైగా ఇంతకాలముగా నీతో ఉండి మేము మా స్వతంత్రమును కోల్పోయినాము. మంచిదేయగును. నీవు వెళ్ళిన పిదప మేము మరలా స్వతంత్రులమయ్యేదము.